హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ ఓట్స్ సిరీస్లో ఇప్పుడు వరకు మనం 85 ఓట్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఇక్కడితో ఏ అనే లెటర్ కంప్లీట్ అయిపోయింది. టుడే వి స్టార్ట్ బి లెటర్. ఓకే. బెలిగ్రెంట్ ఇస్ ఏ అడ్జెక్టివ్. హొస్టైల్ అండ్ అగ్రెసివ్ అనే మీనింగ్ వస్తుందంట. భయపెట్టడం, ఆశ్చర్యపెట్టడం అనే దాని గురించి మనం బెలిగ్రెంట్ అని పలుకుతామన్నమాట. ది బెలిగ్రెంట్ యాటిట్యూడ్ ఆఫ్ ది అపోజింగ్ టీమ్ ఇంటిమేటెడ్ ద ప్లేయర్స్. అంటే ఆ ఆపోజిట్ టీమ్ లీడర్ యొక్క యాటిట్యూడ్ అనేది ఎలా ఉందంటే భయపెట్టేటట్టు, బెలిగ్రెంట్గా భయపెట్టడం. అంటే ఆయన బిహేవియర్ చూసి అందరూ భయపడుతున్నారు అని అర్థం అన్నమాట. ఓకే. నెక్స్ట్ వర్డ్ బెనివోలెంట్ ఇస్ ఏ అడ్జెక్టివ్. కైండ్ అండ్ చారిటీ అంటే సాయం చేసే గుణం అనేది ఉండడం అన్నమాట. మై ఫ్రెండ్ షో బెనివోలెంట్ టు హోమ్లెస్ పీపుల్స్. మా ఫ్రెండ్ ఏం చేసిందంటే హోమ్లెస్ పీపుల్కి సహాయం చేసింది అని అర్థం అన్నమాట. బైఫర్కేట్ ఇస్ ఎ వర్బ్. టు డివైడ్ ఇంటూ టూ బ్రేసెస్ ఆర్ పార్ట్. అంటే రెండు భాగాలుగా విడతీయడం అనేదాన్ని డివైడ్ చేయడం అంటాం అనమాట. ది రివర్ బైఫర్కేట్స్ ఇంటూ టూ స్మాలర్ స్ట్రీమ్స్. రివర్ అనేది రెండు పాయలుగా బైఫర్కేట్ అయింది అని అర్థం అనమాట. బర్జియాన్ ఇస్ ఎ వెబ్. టు గ్రో ఆర్ ఫ్లోరిష్ ర్యాపిడ్లీ అంటే ఒక్కసారిగా పెరిగిపోవడాన్ని బర్జియన్ అంటాం అనమాట. ఇన్ మై లైఫ్ టమోటో రేట్స్ వాస్ బర్జెంట్. మా విలేజ్లో టమాటో రేట్స్ అనేది ఎలా అంటే ఒక్కసారిగా పెరిగిపోయాయి అని అర్థం అనమాట. బ్యానల్ ఇస్ ఏ అడ్జెక్టివ్. లాకింగ్ ఇన్ ఏ ఒరిజినాలిటీ అంటే బోర్ కొట్టడం, అంటే చెప్పిందే చెప్పడం, డల్గా బోర్గా ఉండడాన్ని మనం బ్యానల్ అంటాం అనమాట. ది స్పీకర్ బ్యానల్స్ టు మేక్ ఆడియన్స్ బోర్డ్. స్పీకరు అనే అతను మాట్లాడే వ్యక్తి చెప్పే మాటలు వినలేక వాళ్ళు బోర్ కొట్టి డల్ అయిపోయారు అనే దాన్ని బ్యానల్గా వాడతాం. ఓకే. ఈరోజు 5 words కంప్లీట్ అయిపోయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.